అమ్మా, నేను చేసేది వారి కోసమే కావచ్చు, కానీ వారిని మోసం చేస్తున్నాను. నన్ను మన్నించమ్మా. ఆకాష్, నువ్వు కూడా కూర్చోవయ్యా? లేదు సార్, నేను ఈరోజు ఉపవాసం. ఆకాష్, నీకు శాలరీ ఇవ్వాలి కదా? థ్యాంక్స్ మేడం. వెళ్దామా? అలాగే మేడం. వదినా, టిఫిన్. ధరణి, టిఫిన్ చేద్దాం, కూర్చో. నేను టిఫిన్ చేసేసానండి. ఎప్పుడదినా? ఇందాకే. చేస్తే చేసావులే అమ్మా. ఆదిత్య తనతో కలిసి చేయమంటున్నాడు కదా, కూర్చో, కాస్తైనా తిను. మళ్ళీనా? బావ కోసం. ఇప్పుడేగా తిన్నది, అప్పుడే ఇలా? కాస్త తిని వెళ్ళమ్మా. తినలేనత్తయ్యా. కాసేపు ఆగొచ్చు కదా. నాకు ఆకలేసింది. కావచ్చులే, తన క్యారింగ్ కదా. ఇట్స్ ఓకే. బాయ్ స్వాతి. వస్తానత్తయ్య గారు. వస్తానండి. వామ్మో, ఈ అమ్మోరు ఎక్కడుందేంటి? లిఫ్ట్ అడుగుతుంది. నన్ను చూసి అడుగుతుందా, చూడకుండా అడుగుతుందా? వామ్మో, ఈ అమ్మోరు ఎక్కడుందేంటి? లిఫ్ట్ అడుగుతుంది. నన్ను చూసి అడుగుతుందా, చూడకుండా అడుగుతుందా? బాబు ఆపు. ఆకాష్, కారాపు. ఆపు 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 బాబు, ఆపయ్యా, ఆపు. థ్యాంక్స్. ఎక్కడో చూసినట్టుందే. పోనీరా. రా అంటుందేంటి ఈవిడ? కారు ఎప్పటి నుంచి నడుపుతున్నావు? చాలా ఏళ్ళ నుంచి. దేనికిరా? భయంతో చేస్తామని అంత మెల్లగా పోతా ఉండవు. త్వరగా పోనీ. అయ్యో, టైం అయిపోతా ఉంది, తొందరగా పోనీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.